నమస్తే ఎమ్మెల్యే గారండి. నమస్తే. నమస్తే అన్వర్. ఏమిటి చాలా కోపంగా ఉన్నావు? ఈ సిటీలో నాకు తీరని అవమానం జరిగింది. కమిషనర్ గారి తమ్ముడువైనా నీకు అవమానమా? ఎవడు అంత సాహసం చేసిన వాడు? వాడెవడో అశోక్ అంట. నా మనసుకు తెలిసినదాన్ని పెట్టుకుంటే వాడే మధ్యలో వచ్చి నన్ను కొట్టి పంపాడు. వాడు అశోక్ అయినా కడక భగవంతుడైనా సరే నిన్ను కొట్టేవాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక ఈ పశుపతి పొలిటికల్ పవర్ ఏమిటో వాడికి తెలిసేలా చేస్తా. చూడండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడు 24 గంటలు ఈ సిటీలో లేకుండా తవ్వులేయాలి. చూడు అన్వర్, రాజకీయం అంటే రౌడీయిజం కాదు, దౌర్జన్యం చేయడానికి శత్రువు అదువును చూసి దెబ్బ కొట్టాలి. అదే రాజకీయం అంటే. ముందు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకో. ఆ తర్వాత వాడికి శివలింగంలోని వైకుంఠపాలు చూపిస్తా. నేనంతవరకు నేను చూస్తూ ఊరుకోలేను. వాడికి ఎనబడితే పెట్టుకుంటే కాన్వర్స్ లేకుండా చేస్తానని తెలియజేస్తాను. తొందరపడికి ఆవేశపడక అన్వర్. నువ్వు ఆవేశంతో చేయబోయే పని నీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కనుక నా మాట విని వాళ్ళ కావాలి ఎంజాయ్ చేసిరా. ఆ తర్వాత వాడి సంగతి నేను చూస్తా. నో, నా కమ్మి పడ్డ ఏ కమ్మి పిల్ల నా చేతులను తప్పించుకోలేదు. దాన్ని అనిపించకపోతే ఈ జన్మే వేస్ట్. ఎవరు లేత గులాబీ పువ్వు అంత అందంగా ఉంటుందా? ఆ గులాబీ పువ్వు గద్వాల సంస్థానికి రాజకుమారి, పేరు దేవి. దాన్ని తలుసుకుంటే నా నరాలలో రక్తం కుతకుతలాడుతుంది. ఏమిటి, గద్వా సంస్థానపు రాజకుమారా? అంటే ఆ రుద్రమరాజుకి ఆ శాంబల్కి పుట్టిన బిడ్డన్నమాట. శబాష్ అన్వర్, శబాష్. చాలా మంచి సమాచారాన్ని అందించావు. కానీ మీరు ఇలా ఎందుకు సంతోషంతో ఒప్పంగపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చివాడా, నువ్వు చెయ్యబట్టుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఈ గద్వా సంస్థానపు రాజకుమారి. కొన్ని వేల కోట్ల విలువ చేసి సంస్థానముకు ఎవరాని? అవునా, 100,000 కోట్ల రూపాయలు ఉంటుందా? అవునా? ఆ గద్వాల దివాణం కింద 1000 ఎకరాల భూమి ఉంది. ఆ గద్వాల దివాణం వారిచ్చే తరతరాలుగా తన విలువెలుపుగా పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయము చుట్టూ 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమిలో అంతులేని సంపద ఉంది. ఆ సంపద కోసం నేను, మీ అన్నయ్య బెనర్జీ, ఆ కాల భైరవుడు, మేము ముగ్గురం కలిసి ఆ గద్వాల రాజైన రుద్రమరాజుని వాడి భార్య సాంబవిని హతమార్చాం. ఆ నిధిని సొంతం చేసుకునే అవకాశం మాకు దక్కలేదు. ఇప్పటికీ ఆ సొమ్మును దక్కించుకునే అవకాశం మాకు వచ్చింది. వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకు, ఆ భైరవుడికి తెలియజేయాలి. ఏమంటావు? అయితే ఆ భూమి విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందా? సరే, అయితే ఈ అన్నయ్యకు ఈ విషయం తెలియజేస్తా. వస్తా. ఓకే అన్వర్. హలో భైరవా, వెంటనే నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు?
ఓకే వస్తున్నా. సరే ఈ ఆనంద సమయంలో ఏ బుల్రాని